బిలో యావరేజ్. సూర్య 5 రకాల షేడ్స్ పోషించారంట కదా సినిమా. సూర్య బాగా చేశారు. కార్తీక్ గారి ఎంట్రన్స్ ఎలా అనిపించింది? లాస్ట్ లో ఓకే. బాబీ డియోల్ విలనిజం బాగుంది. దిశ పట్టని ఎలా అనిపించింది? ఆమె అదే ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, యూత్ బాగానే ఉంటుంది. ఓకే, యూత్కి బాగుంటుంది. పిక్చరేషన్లో సబ్జెక్టు కొత్తగా ఉంది, బిలో యావరేజ్ అంతవరకే. క్లైమాక్స్ అదే క్లైమాక్స్ అంటే పిల్లోడు కోసంగా, చిన్న పిల్లోడు ఉంటాడు వాడి కోసంగానే అంత పిక్చరేషన్ అంతా మొత్తం కలిపి బిలో యావరేజ్. కంగువ మూవీ ఎలా ఉంది అన్న? నాది యాక్చువల్లీ ఇక్కడ కాదు, నా హైదరాబాద్ కాదు, భువనగిరు. కంగువ ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు సినిమా చూడాలనే ఇంటెన్షన్ మస్తు అంటే మస్తు అనిపించింది. భువనగిరి రిలీజ్ అయిందా? 3Dలో భువనగిరి థియేటర్లో 3D లేవు థియేటర్లు, అన్నీ ఇది నార్మల్ థియేటర్లే. సో నాకు 3Dలో చూడాలనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ ఆ ఎఫెక్ట్స్ అన్నీ చూస్తుంటే, సో దానికోసం ప్రసాద్కి బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. అయితే సినిమా చూసినాక నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది అన్న కంగువ సినిమాలో. ఏంటంటే ఒక పామును పాలు పోసి పెంచుతున్నట్లు, అంటే పాము మనం కాటేస్తారన్న విషయం తెలిసి కూడా దాన్ని అంటే చాలా డేర్ ఉండాలి. అది హీరోయిజం, హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది. ఏంటంటే అది అంటే ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం, కేవలం ఒక హీరో ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పిల్లాడు తనని చంపుతాడని తెలిసిన వాడిని ఎంటుండి కాపాడుతుంటాడు హీరో. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూస్తుంటే అన్న ఆర్ఆర్లు వస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన డిఎస్పి ఇండస్ట్రీని ఊపుతుండే. ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమా ఆఫర్లు అన్నీ మ్యూజిక్ విషయంలో మాత్రం డిఎస్పికి వస్తాయి. చాలా బాగుంది. అంటే సినిమా ఏంటంటే ఒక్కొక్క మెంటాలిటీ రకం, అంటే ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చదు. అంటే థియేటర్కి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కొందరు చూస్తారు, కొందరు చూడరు. ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సినిమా బాగాలేదని చెప్తే ఏమంటారంటే తర్వాత చూడొస్తలే ఏం కాదని చెప్పి వాళ్ళు ఓపెన్ సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. వెల్ ట్రైడ్ కంగువా వెల్ ట్రైడ్. సూర్య యాక్టింగ్ ఇస్ గుడ్, బట్ మూవీ కొంచెం అంత ఏం లేదు. బట్ యా కైండ్ ఆఫ్ డిసప్పాయింట్. బట్ డైరెక్షన్ వాజ్ గుడ్, బ్యాడ్ యాక్చువల్లీ. స్టోరీ యా అంటే స్కోర్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, కానీ జస్ట్ దే ట్రైడ్ ద ఫిల్మ్ అంతే. యా ఐ డోంట్ నో, చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. సూర్య ఇస్ అంటే ఇంకా మన తెలుగువాడు అని చెప్పుకోవాలి మనం, అంత చాలా బాగా చేశాడు సూర్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సూర్య స్టోల్ ది షో, 1 man షో. తను అసలు బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు సినిమా. తన కోసమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది, లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఏంటండి బాబు తన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హై ఇచ్చింది. సెకండ్ పార్ట్కి మంచి స్టార్టింగ్ అనమాట. క్లైమాక్స్ చాలా బాగుంది. 2000 కోట్ల లోడింగ్. కంగువ అరాచకం 2000 కోట్ల లోడింగ్. ఓకే ఫైన్, అంత గ్రేట్ ఏం లేదు, చూడొచ్చు. అంటే మీకు ఏం నచ్చింది సినిమాలో? నాకు బీజిఎం నచ్చింది. సూర్య ఎంట్రీస్ ఇస్ గాడ్, విజువల్స్ బాగున్నాయి. క్రాంతి ఎంట్రీ బాగుంది. అంటే కార్తీ ఎంట్రీ బాగుంది అంటున్నారు కదా, 5 minutes వచ్చాడు. అంటే మీకు ఏ విధంగా నచ్చింది 5 minutes లో కూడా? అంటే ఆయన ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ థాట్ దాట్ ఆ ఫేస్ అయిపోయిందని అనుకున్నాం, బట్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చేసరికి ఒక మూవీ ఇంకా కంటిన్యూషన్ ఉంది అని అప్పుడు అర్థమైంది. పార్ట్ 2 అంటే మీకు ఇందులో 2 క్యారెక్టర్లు డ్యూయల్ క్యారెక్టర్లో కనిపిస్తారు కదా సూర్య, మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఓల్డ్ క్యారెక్టర్ మంచిగా అనిపించింది, బికాస్ దట్ ఈస్ మోర్ అగ్రెసివ్. అంటే ఈ కంగువ గెటప్లో కానీ సూర్య ఎలా అనిపించింది? కొత్తగా ఉంది, యాక్సెప్టబుల్. ఆడియన్స్ అయితే యాక్సెప్టబుల్, బికాజ్ ఈ మధ్య మనం ఎక్కువ ఫైట్ మూవీస్ చూస్తున్నాం కాబట్టి వీ క్యాన్ టేక్ ఇట్. బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇట్స్ ఆల్సో గుడ్. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా మూవీ? విజువల్స్, బీజిఎం, సూర్య ఎంట్రీస్ అయితే నేను 5.5 ఇస్తాను. స్క్రీన్ కంటెంట్ డైరెక్షన్కి మేబీ 2.5 to 3. అంటే మూవీలో మీకు నచ్చినది ఏంటి? నచ్చింది. ఎలా ఉంది మేడం? కంగు తిన్నామండి, కంగువ దెబ్బకి, అంతకన్నా మేమేం చెప్పలేము.
సూర్య యాక్టింగ్ బాగుంది, అంతకన్నా సినిమాలో ఏం లేదు. బాగుందండి, చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అంతే, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. లాస్ట్లో అది రావడం కార్తీక్ గారిది ఎలా ఉంది సార్? అది బాగుంది. అది బేసిక్గా క్యామియో కదా, బయటికి రివీల్ చేయట్లేదు. సో మీరు కూడా క్యారెక్టర్ వచ్చారు సూర్యలో 2 క్యారెక్టర్. 2 క్యారెక్టర్స్ బాగుంది. బీజం ఎలా ఉంది? బాగుంది. సినిమా ఓకే, 1 టైం వాచ్ అంతే అండి. బాగుంది, కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపించింది, కానీ తన గెటప్ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను నేనైతే. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారండి సినిమా? ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అనిపించలేదు, చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంత అనిపించలేదు. బట్ సెంటిమెంట్ అయితే కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది. హైలైట్స్ అంటే ఏంటి సినిమా? హైలైట్స్ తన గెటప్ బాగుంది, ఆ బాబుతో కనెక్షన్ చాలా బాగుంది, డిఫరెంట్ అనిపించింది, కానీ ఇంకా కొంచెం బాగా చేయొచ్చు. కొంచెం లాగ్ అనిపించింది. గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? కార్తీ ఎంట్రీ ఎలా ఉంది? కార్తీ ఎంట్రీ అసలు ఇంక చెప్పవసరం లేదు, బాగుంది. కొంచెం అంటే సెకండ్ పార్ట్ చేసేంత ఉందా ఇందులో? ఉంది అంతే ఉంది, బట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, అంత రీచ్ అవ్వలేదు అనిపించింది. ఓకే అండి, కొంచెం స్లోగానే ఉంది మూవీ. అంటే ఏ విషయంలో డిసప్పాయింట్ చేశారు? స్టోరీ స్లోగా మూవ్ అవుతుంది. స్టోరీ చిన్నది, మూవీ పెద్దగా ఉంది, కానీ డైరెక్షన్ బాగుంది, సూర్య గారి యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. రెగ్యులర్ స్టోరీ లేకపోతే డిఫరెంట్ స్టోరీ? స్టోరీ చెప్పాలంటే రెగ్యులర్గా ఉంది, కానీ చూపించిన డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది, అండ్ సూర్య గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. సూర్య గారిని ఇంకొక డిఫరెంట్ వ్యూలో చూస్తామన్నమాట, అది బాగుంది. కూడా ప్లాన్ చేశారు? అవునవును, పార్ట్ 2 కొంచెం చేంజెస్ చేస్తే వర్కౌట్ అయితే, లేకపోతే బోరింగ్గానే ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్ సూర్య. కూడా ఉందంటారు, అది ఎలా వర్కౌట్ అయింది? అది సూర్య గారు తమ్ముడు కార్తీ గారు వచ్చారనమాట, అది చాలా బాగుంది. ఓకే, అంటే గ్రాఫిక్స్ కానీ ఏమైనా వర్కౌట్ అవ్వలేదు అంటారు? అన్నీ వర్కౌట్ అయినాయి, అన్నీ బాగున్నాయి. డిఎస్పీ గారి మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. డిఎస్పీ గారు జస్ట్ ఆసమ్, ప్రతి సెకండ్ ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మూవీలో వచ్చే సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు, అది చాలా బాగుంది. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ నెంబర్ 1. స్టోరీ వైజ్ లాగింగ్గా ఉంది, అంతే. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాగ్ కూడా కొంచెం ఉంది అనుకుంటున్నాను. అలా అని నాకేమనిపించలేదు. ఆల్మోస్ట్ సూర్య చేసిన మూవీస్లో ఎంతో కొత్తగా స్టోరీ ఉంటుంది, తన యాక్టింగ్ బాగుంటుంది, చాలా బాగుంది. జస్ట్ రెగ్యులర్ స్టోరీ అని కూడా అంటారు? రెగ్యులర్ ఏం కాదు, చాలా బాగుంది, కొత్తగా ఉంది, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్ ఉంది మూవీ. డిఎస్పీ గారి మ్యూజిక్ ఎలా ఉంది? మన సైడ్ నుంచి అక్కడ మన మాటల్లో చెప్పలేం కదా డిఎస్పీ గారిని, మాటల్లో లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కేమీ కూడా చాలా స్పెషల్ చేసింది. స్పెషల్గా మీరు కూడా చూడాలి, మీరు కూడా ఎంజాయ్ చేయాలి. బట్ సీక్వెల్ వర్కౌట్ అవుతుందా ఈ సినిమాకి? సీక్వెల్ కూడా ప్లాన్ చేసినట్టు. కార్తీ ఎంట్రీ కూడా అర్థం కాదు. విలన్ కూడా ధీటుగా ఉంది, సూర్యకి ధీటుగా చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. హీరోయిన్ దిశ. సరే సార్, పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఇప్పుడే ఫస్ట్ అయితే ఇప్పుడే చూసాము, సెకండ్ కోసం వెయిటింగ్. సెకండ్ ఇంకా బాగుండబోతుంది. సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా సూపర్, మనం చెప్పలేము, చాలా అనిపించింది? బాగుంది. అంటే రెగ్యులర్ స్టోరీలో ఉందా లేదా డిఫరెంట్గా ఉంది? డిఫరెంట్ ఉంది. డిఫరెంటా? ఓకే, సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ అది కానీ బాగుంది. ఓకే. డిఎస్పీ గారి మ్యూజిక్ బాగా నచ్చింది? బీజిఎం చాలా బాగుండే. అంటే సినిమాలో నువ్వు దేనికి బాగా కనెక్ట్ అయ్యాయి? స్టోరీ అలా మ్యూజిక్ ఎమోషన్. ఎమోషన్స్. అంటే పార్ట్ 2 కూడా ఉందంటారు, వర్కౌట్ అవుతుందా దానికి? ఖచ్చితంగా. పార్ట్ 1 ఎట్లుందంటే పార్ట్ 2 ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ఏం నచ్చింది నీకు మూవీలో మొత్తం? పీరియాడిక్ టైం అది ఉంది కదా, అదే నచ్చింది. లాస్ట్లో ఎవరిదో సర్ప్రైజ్ ఏమీ ఉందంటారు కదా, అది ఎలా ఉంది? వర్కౌట్ అయిందా? సూపర్ ఉంది, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసినప్పుడు ఎలా అనిపించింది? దిమ్మ తిరిగిపోయింది, బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు సినిమా. చూడొచ్చు. గంగువా మూవీ చాలా అంటే చాలా బాగుందండి. అసలు మీరందరూ కూడా మూవీ చూసారనుకుంటా, సో నేను చెప్పడానికి నథింగ్. బాగా నచ్చింది ఏది మేడం మూవీలో? నాకేం నచ్చిందా, ద బాండింగ్ బిట్వీన్ మామ అండ్ అల్లుడు, దట్ థింగ్. అండ్ గూస్ బంప్స్ వచ్చే సీన్ ఏంటంటే లైక్ వాళ్ళ పేరెంట్స్కి అది మేము ఒట్టిచ్చి వెళ్ళిపోతుంది, బట్ ద మెయిన్ థింగ్ అక్కకి ఇచ్చిన ఒట్టు కోసం పేరెంట్స్కి వదులుకున్నాడు. అది మ్యూజిక్ చాలా బాగుందండి. చాలా మంది రెగ్యులర్ స్టోరీ అనుకున్నారు, డిఫరెంట్గా ఉందా స్టోరీ చూస్తున్నప్పుడు? మూవీస్ అన్నీ రెగ్యులర్గానే ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటారు, సో వాళ్ళ దాంట్లో కామన్ ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, ఎందుకంటే పార్ట్ 1లో ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ 2024లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, పాస్ట్లో లేదు. సో
సో అది కొంచెం యూనిక్ ఉంది. అండ్ మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్ అంటే కొట్లాట గిట్లాట అది ఇది ఫైటింగ్స్ ప్యాషన్ ఫ్యామిలీస్ అట్లా ఉంది, కానీ ఈ మూవీ కొంచెం బంధుత్వాలు కలిపేలాగా ఉంది. లాస్ట్లో కేమియో కూడా చాలా సర్ప్రైజ్ చేసింది అంటున్నారు. లాస్ట్లో ఒక హీరో కూడా రావడం జరిగింది కదా లాస్ట్ 5 minutes. మా కార్తిక. ఓకే, మా సూర్య గారు తమ్ముడు తను. అంటే సీక్వెల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు? వాళ్ళిద్దరి మధ్యలో ఉండబోతుందా తగ్గప్ప? నా చేతులు చూడండి ఆల్రెడీ చెమట అవుతుంది, అదే థింక్ చేస్తున్నా సెకండ్ ఎట్లుంటుందో అని చెప్పి.